ఈరోజు వాక్య భాగం వరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే దైవాశక్తి. ఏ ఆసక్తి? చూడండి, సాధారణంగా మనిషికి ఆత్మీయ జీవితంలో ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆసక్తి లేనిదే మనం ఏ పని చేయలేం. అవునా కదా? ఇప్పుడు మీరు ఒక పాట పాడాలి, ఆసక్తి అంటే అర్థమైందా? ఆసక్తి అంటే ఏంటి? ఆసక్తి అంటే ఆసక్తేనా? ఆశపడతాం. ఆశపడటానికి ఆసక్తికి చాలా తేడా ఉంది. ఆసక్తి అంటే అర్థం ఏంటంటే మనం చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉండడం, దాన్ని ఆసక్తి అంటారు. అంటే చెయ్యాలనే ఆలోచనగా కొంచెం తీవ్రత కలగజేస్తే దాన్ని ఆసక్తి అంటారు. నాకు తెలిసినంత వరకు మరి అదే. అయితే మనిషి జీవితంలో ఆసక్తి లేనిదే మనిషి ఖచ్చితంగా ఏది సాధించలేదు, ఏది చేయలేదు. అయితే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే అంత్య దినాలంట మనుషులు సుఖానుభవాన్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించరంట. దేన్ని ప్రేమిస్తారంట? దాని కొరకే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి ఏం చెప్తారంటే అంత్య దినాల మనుషులు అంట దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వారిగా తయారవుతారంట. ఈనాడు ఒకసారి పరిశీలన చేసుకోండి, మీలో దేవుని గురించిన ఆసక్తి ఉందా? కోరాహు కుమారులు చెప్పినట్టు దుప్పి నీటి బాబుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందన్న మాట మీరు చెప్పగలరా? ఖచ్చితంగా నేను చెప్పగలను. చాలా మందిలో ఆసక్తి లేదు. రావాలి కాబట్టి చర్చికి వస్తారు, వినాలి కాబట్టి వాక్యాన్ని వింటారు, శుక్రవారం వెళ్తే మంచిదని చాలా మంది వస్తారు. కానీ ఆసక్తిగా దేవుని ప్రేమించేవారు చాలా తక్కువైపోయారు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీలో ఈ ఆసక్తి లేకపోతే నువ్వు ఖచ్చితంగా పరలోకాన్ని ప్రవేశించడం అసాధ్యం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆసక్తి లేనివాడు ఖచ్చితంగా దేవుడిని సంతోష పెట్టలేడు. ఖచ్చితంగా మీరు బలహీనలు ఉండొచ్చు, మీరు దేవుని కొరకు నిలబడలేకపోవచ్చు, కానీ మీరు ఉన్న ఆసక్తి ఏం చేస్తుంది తెలుసా? మీ కొరకు నిలవబడడానికి శక్తి అనుగ్రహిస్తుంది. స్టార్టింగ్ లో నేను పనిచేస్తూ కొంచెం పరిచయం చేస్తున్న క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే నాకు ఎలా ఉండేది తెలుసా? ఇంటికి వచ్చేసరికి పడిపోవాలనిపించేది. అలాగే చాలా మంది వాకింగ్ చేయడం పిలిచేవాళ్ళను. ఎప్పుడు పొద్దున్నే సాయంత్రం పని చేసి హార్డ్ వర్క్. అప్పుడు నేను కూలోడి పని అంటే అట్లా తెలుసా? మేస్త్రి పని కొద్దిగా సుఖం, కూలోడి పని కదా. చాలా కష్టపడితే మరి మీరు ప్రసంగం చేయగలరామో కానీ నేనైతే చేయలేదు. నా మైండ్ లో కనీసం వాక్యం చెప్పాలని థాట్ కూడా వచ్చేది. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమయ్యేది కాదు. కానీ మీకు విషయం తెలుసా? ప్రజల జీవితాలు మారాలి, ప్రజలు ఆశీర్వదించబడాలి, ప్రజలు బాగుపడాలని చెప్పేసి నాలో ఆసక్తి రగలేదు. ఆసక్తిని బట్టి ఏమైందో తెలుసా? నా బలహీనత ఆసక్తి ముందు తక్కువయ్యేది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు చాలా మందికి దేవుని గురించిన ఆసక్తి కన్నా ఎక్కువైనవి చాలా ఉండే లోకంలో. టీవీ, సీరియల్స్, ఫోన్. సిగ్గులేదు మనది. ఎందుకో తెలుసా? ఇక్కడ చర్చి ప్రారంభమైతే అక్కడ సీరియల్ వదలం మనం. ఇక్కడ చర్చి ప్రారంభమైతే కొంతమంది దౌర్భాగ్యులు ఫోన్లు నొక్కుతారు చర్చిలోకి వచ్చి. వాడికి అసలు బుద్ధి ఉందో లేదో కూడా నాకు తెలియదు. చర్చిల్లోకి వచ్చి పెద్ద హీరోలకి మీద ఫోన్లు. ఎక్కడ కాదులే, బయట. మన చర్చిలో దేవుడి దాని అటెండర్లు ఎవరు లేరు నాకు తెలిసి. మన అయితే ఎవరు కనపడలేదు, అందుకే చెప్తున్నా. పెద్ద హీరోలకి మీద పోజులు, ఒకటి సెల్ఫీలు దిగుతాడు. దేవుడి కన్నా ఇది ప్రాముఖ్యం చాలా మందికి. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు గనక దేవుని యందు ఆసక్తి కలిగిన వారిగా కాక లోకం వైపు, అసలు ఎంత దౌర్భాగ్యం అంటే ఒక ఆవిడ మొన్న చెప్పాను అనుకుంటా మీకు ఆల్రెడీ. ఆదివారం చర్చికి రావట్లేదు, అయ్యా మానేస్తానండి. మా అమ్మతో, నాతో కాదు, నాతో అంటే నువ్వు నాకు తెలుసు. ఎందుకు ఏంటి కారణం అంటే పచ్చడి పట్టుకోవడానికి చర్చి మానేసిందంట. ఏం పట్టుకోవడానికి? పచ్చడి పట్టుకోవడానికి. అంటే దేవుడి పచ్చడి కన్నా చీప్ అయిపోయాడు అన్నమాట. ఇంత దౌర్భాగ్యం నేను క్రైస్తవంలో తయారయ్యారంటే అసలు ఏమన్నా చెప్పండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ అంత్య దినాల్లో దైవాశక్తి కనుక మీలో తగ్గిపోతే, దైవాశక్తిని కనుక మీరు కోల్పోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, నామకార్థ భక్తి మీలో మిగులుతుంది. ఏ భక్తి మిగిలింది? దేవుని కొరకు మండే భక్తి మీలో ఉండాలంటే, దేవుని కొరకు రోషం కలిగిన భక్తి మీరు చేయాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో దైవాశక్తి ఉండాలి. అది చాలా మందిలో దేవుడి సంబంధమైన ఆసక్తి ఉండదు. మీకు క్వశ్చన్ చెప్పనా? ఈరోజు క్రైస్తవ్యాన్ని సరి చేయాల్సిన వాళ్ళే క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? వారి ఆసక్తి వేరే వాటి వైపు మళ్ళుతుంది. ఎటు మళ్ళుతుంది?
ఈ రోజు నేను చాలా మంది సేవకులు చూస్తూ ఉంటాను. సేవకు వచ్చిన కొత్తలు ఆత్మల భారంతో వస్తారు. ఏ భారంతో వస్తారు? ప్రపంచాన్ని కదిలిచ్చేద్దాం అనుకుంటారు. కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ భారం, వాళ్ళ ఆసక్తి ఆత్మల వైపు నుంచి డబ్బు వైపుకి వెళ్తుంది. వీళ్ళకి కావాల్సింది ఏంటి తెలిసి అక్కడ డబ్బే. ఏం కావాలి? జనాలు పాడైపోతేనే వీళ్ళకి అనవసరం, జనాలు ఎండిపోతేనే వీళ్ళకి అనవసరం, జనాలు ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. కానీ వీళ్ళకి కావాల్సిన దాని మీద ఆసక్తిని నిలుపుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు దైవాసక్తి కలిగిన మనం ఏం చేయాలి తెలుసా? దైవరాజ్యం కట్టబడడానికి సాధనాలుగా మార్చబడాలి. మీకు ఒక విషయం తెలుసా? మీలో నిజంగా ఆసక్తి కనుకుంటే ఒక తాగుబోతు చూస్తే నీకు అది స్వార్థ చెప్పాలనిపిస్తుంది, ఒక వ్యభిచారం చూస్తే వాడి జీవితం మార్చాలనిపిస్తుంది. కానీ ఈ రోజు మళ్ళీ చాలా మంది కొన్ని ఆసక్తి ఏంటో తెలుసా? వాళ్ళని చూసి ఎక్కిరించాలనే ఆలోచన ఏమవుతుంది? నీ అంత దౌర్భాగ్యం ప్రపంచంలో ఇంకో లేడు. ఎందుకో చెప్పనా? నువ్వు గనక ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి బలహీనతను చూసి ఎక్కిరించేవాడు కొంటే అసలు నీలో దేవుడి ప్రేమ కాదు, మానవత్వం కూడా లేదు. నీకు ఏం లేదు అంటే మిమ్మల్ని కాదులే, బయట సమాజంలో జరిగే సంఘటన చెప్తాను. ఖచ్చితంగా చెప్తున్నా, క్రైస్తవుడు పడిపోయిన వాడిని లేపేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తు ప్రేమను ప్రకటించేవాడిగా ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమను ఎప్పుడు మనం ప్రకటించగలం తెలుసా? నీలో దైవాశక్తి కలిగిన. ఎంతమందికి ఆత్మభారం అని చెప్పండి. అసలు ఆత్మభారం అంటే ఏంటో తెలుసా? నశించిపోయే వారి కొరకు విజ్ఞాపన చేసిన మనసు. ఏ మనసు? అసలు మన గురించి మనం చేసుకోకపోతే నశించేవాడి గురించి ఏం చేస్తా ఉంటారు కొంతమంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రార్థన ఎందుకు నీకు తీవ్రత లేదంటే, ఎందుకు దేవుని పట్ల ఆసక్తి నీకు లేదంటే, ఖచ్చితంగా మొట్టమొదటి నీకు బాధ్యత లేదు. ఏమి లేదు? బాధ్యత ఉంటే ఆటోమేటిక్ ఆసక్తి అదే అవుతుంది. చూడండి, యేసు ప్రభుకి ఖచ్చితంగా బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవాలయంలో ఎప్పుడైతే అక్కడ వ్యాపారం చేస్తున్నారో, దేవుడి పేరు చెప్పుకుని అన్యాయంగా అక్రమంగా, యేసు ప్రభు కోపం వచ్చింది. చూడండి ఒకసారి చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 16-17 చూడండి. వీటిని చేసుకొనిపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారము ఇదిగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఇంటిని గురించిన ఆసక్తి చూడండి, నన్ను భక్షించునని. దేని గురించిన ఆసక్తి అంటే, ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేస్తున్నారు ఎందుకు ఖండించాడు? అక్కడ వ్యాపార గృహంగా మార్చబడిన ఇంటిని ఎందుకు ఖండించాడు చెప్పనా? ఆయనలో దైవాశక్తి ఉంది. ఏ ఆసక్తి ఉంది? ఈరోజు చాలా మందిలో ప్రజలు నశించిపోతున్నారు. అసలు విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఎంతో మంది భక్తి పరులు పాపంలో పడిపోయినప్పుడు సమాజం ఏం చేస్తారు తెలుసా? చర్చికి వచ్చేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో ఒకప్పుడు ఇటు భక్తి పరుడు ఊగేశాడు, బాగా భక్తి అని దేవుడు ఊగేశాడు, ఇప్పుడు చూడండి పాపంలో బతుకుతున్నాడని చాలా మంది అపహేళన చేసేవాళ్ళు ఉన్నారు. నేను మాట చెప్పనా, నువ్వు గనక ఒక భక్తి పరుడు పడిపోయినప్పుడు చూసి నవ్వేవాడిగా ఉంటే, నేను మాట చెప్తున్నాను, పడిపోయింది అసలు వాడు కాదు, నువ్వే పడిపోయావు. ఎవరు పడిపోయారు? నిజంగా ఒక భక్తి పరునికి మంట కలిగిద్ది లోపల. ఏంటో తెలుసా? ఖచ్చితంగా మరలా వాడు తిరిగి కట్టబడాలి అని. ఈరోజు అసలు మరలా ఉందా మంట? అసలు మన ఇంట్లో మారు మనసు లేనట్టు తిరిగి మారు మనసు పొందాలని ఆసక్తి మనలో ఉందా? ఆ భారం మనలో ఉందా? ఖచ్చితంగా చెప్తున్నా, యేసయ్యలో ఆ భారం ఉంది కాబట్టి అన్ని నామాల కన్నా యేసు నామం పైన ఉంచబడింది. హల్లెలూయా. రెండో విషయం చెప్పనా, ఏలియా మనకి మంచి ఉదాహరణ. ఎవరో ఇప్పుడు నేను మాట చెప్తానండి, ప్రవక్తలందరినీ చంపేస్తుంది. ఎవరు? యెజబెల్. యెహోవా ప్రవక్తల్ని చాలా మందిని చంపేసి అక్కడ ఆహారం కూడా లేదు కనీసం. ఈ సమయంలో ప్రజలందరూ కూడా, అంటే కొంతమందిని దేవుడు విశేషంగా రోమీయులకు రాసిన పత్రిక ఉంటుంది, కొంతమందిని దేవుడు తన కొరకు నియమించుకున్నాడు. దేనికంటే బయలు మొక్కకుండా ఉండడానికి. అయితే ఏలియా ఒక్కడే అంతకు ముందు, అంటే వీళ్ళు ముందుకు రాగా, ఏలియా ఒక్కడే దేవుని పక్షం నిలబడి ప్రజలతో మాట్లాడి. చెప్పండి, ఏలియా ఒక్కడే. ఇంచుమించు 400 మంది ప్రవక్తలు బయలుకున్నారు. ఎంతమంది? ఇప్పుడు నేను మాట చెబుతా వినండి, విశ్వాసంలో గాని లేదా ఏదైనా సమాజంలో గాని ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు మీరు దేవుడి పక్షం నిలబడి అక్కడ మాట్లాడగలరా? మాట్లాడలేదంటే నేను మాట చెప్పనా, నువ్వు అసలు చర్చకి రావడం కూడా అనవసరమే. ఎందుకో చెప్పనా, ఒక విషయం చెప్తానండి, మీరు అనుకోవచ్చు నేను బలవంతుని కాదు, నేను బలహీనుని, నా వల్ల కాదు, నా చేత కాదు. కానీ నేను మాట చెప్పనా,
ఎవరికైతే దేవుడి పక్షం నిలబడాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. ఒకసారి చెప్పండి, ఎవరికైతే దేవుని పక్షాన నిలబడాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళను దేవుడు అభిషేకిస్తాడు. మీకు విషయం చెప్పనా, నాకు స్టార్టింగ్ లో స్వార్థ చెప్పాలని ఎంతో కోరిక ఉంది, వాక్యం చెప్పాలని చాలా బలమైన ఆశ ఉంది, అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, ఆశ్చర్యకరమైన విషయాలు దేవుని పక్షంగా నిలబడి ప్రతిష్ఠించాలనే ఆశ చాలా ఉంది. కానీ మీకు విషయం తెలుసా, నాకు అద్భుతాలు చేసేంత విశ్వాసం లేదు. హల్లెలూయా. ఏమి లేదు, అద్భుతాలు చేయడానికి ఏం కావాలి అంటే అద్భుతాలు చేసేది నేను కాదు, నాతో దేవుడు చేయించాలని కోరిక నాకు ఉన్నాయి. మా భాష గారు ప్రార్థన చేసి దయ్యాలు పడుతుంటే నేను కూడా అందరూ కొట్టాలని ఉండేది, ప్రవచనాలు చెప్పేవాడు, జరిగిపోయే విషయాలు నాకు కూడా చెప్పాలని ఉండేది. కానీ నాకు చేత కాదు, నాకేమీ తెలియదు, నేను చదువుకోలేదు, వాక్యం కూడా నాకు చేత కాదు. ఈ మైండ్ నాలో ఉండి ప్రభువా నాకైతే నిలబడాలన్నది కానీ నా వల్ల కాదయ్యాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నిలబడు, నేను నీ పక్షాన్ని నిలబడి కార్యం చేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ఈ రోజు మీకు పిలిపిస్తున్నా ఏంటో తెలుసా, మీకు దేవుని పక్షం నిలబడాలనే ఆసక్తి ఉంటే చాలు, ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తా మీ ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఏం జరిగిస్తాడు? మీరు నమ్మకండి నా మాట చెప్పనా, నీకు భక్తి జీవితం కూడా నీకు ఆసక్తి లేకపోతే నీకు ఉపయోగం లేదు. ఏం లేదు, నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, నువ్వు దీక్షలు చేయొచ్చు, కానీ నీలో గనక దేవుని పక్షం నిలబడాలి, ప్రజలు దేవుని తట్టు తిరగాలని ఆసక్తి ఆలోచన నీలో లేకపోతే నేను యథార్థంగా చెప్పనా, మీ ద్వారా దేవుడి కార్యాలు ఏది జరగదు. కనీసం నీ ఇల్లు కూడా మారదు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని గురించిన ఆసక్తి నీలో ఉంటే దేవుడిని వాడుకుంటాడు. ఒకసారి చెప్పండి, దేవుని గురించిన ఆసక్తి ఉంటే చాలు. చెప్పండి, ఆసక్తి ఉంటే చాలు, దేవుడు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు నీలో ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి ఉంటే నేను చెప్తాను, నీ బలహీనత నువ్వు చూడద్దు. ఎందుకో తెలుసా, దేవుడు కూడా నీ బలహీనతను చూడడం. దేని చూడడం? ఇప్పుడు నేను వాడలేదు వినండి, దావీదు గొలియాతు అన్నారు, మనందరికి చిన్నప్పటి బోడి ప్రసంగాలు విన్నాం మనం. అయితే దావీదు గొలియాతు విషయంలో ఎవరి సామర్థ్యం పెంచు? గొలియాతా దావీదా? జనరల్ గా తీసుకుంటే దావీదు కన్నా గొలియాతు అన్నింటిలో పైనోడే, ఆ కాలంలో కానీ యుద్ధ ప్రావీణ్యతలో కానీ అన్నింటిలో. కానీ దావీదు చేతిలో ఎందుకు గొలియాతు ఓడిపోయాడు తెలుసా? దేవుని గురించిన ఆసక్తి, దేవుని ప్రజల గురించిన ఆసక్తి ఎవరికి ఉంది? దేవుడి నామం అక్కడ అవమానపరచబడుతుంది. అక్కడ అవమానపరచబడుతుంది ఇశ్రాయేలు కాదు, ఎవరు కాదు. చాలా సార్లు ఈరోజు మన ద్వారా దేవుడి నామం మనం అనుకుంటాం, మనం అవమానపరచబెడితే మనం అవమానపరచబెడతామని. కానీ చాలా సార్లు మనం అవమానపరచడం వల్ల దేవుని నామం అవమానపరచబడతాం. ఏ పరిస్థితులు నేను చెప్తున్నాను, దేవుని కొరకు నిలబడాలనే ఆశ నీలో ఉంటే నేను చెప్తున్నా, నీ పరిస్థితిని దేవుడు చూడటం. నేను చెప్తున్నా, నీ భక్తిని కాదు దేవుడు చూసేది, నీలో ఉన్న ఆసక్తిని చూస్తాడు. దేని చూస్తాడు? ఖచ్చితంగా నీలో ఆసక్తి ఉన్న రోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఖచ్చితంగా ఫస్ట్ ఇంకో విషయం చెప్పిన, నాకు వాక్యం చేయడం రాకముందు ఏమొచ్చు అంటే పాటలు పాడటం వచ్చు. ఏమొచ్చు? జనాలు స్వార్థ చెప్పాలని ఆలోచన ఉంది కదా, దేవుడు నాకు ఇచ్చిన తనంతను బట్టి నేను స్వార్థ చెప్పాను. ఫస్ట్ స్వార్థ గురించి పాటలు ఎన్నుకునేవాడిని. క్రైస్తవుల ఏరియాలోకి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ సాంగ్స్, వాటిల్లో నుంచి స్వార్థ చెప్పేవాడు. తర్వాత అన్ని ఏరియాలోకి వెళ్ళినప్పుడు యేసు దేవుడు, ఆయనలోనే రక్షణ ఉందని పాటలు తీసుకుని చెప్పేవాడి. కానీ తర్వాత దేవుడు నాలో ఉన్న ఆసక్తిని చూసి నన్ను ఆశీర్వదించి వాక్యాన్ని బోధించడానికి ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేను యథార్థంగా చెప్తున్నాను, ఒక మనిషితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నాకు. కానీ దేవుడు నన్ను ఈరోజు బలంగా అభిషేకించి అన్నిటిలో వాడుకున్నాడంటే కారణం ఏంటంటే, ఖచ్చితంగా చెప్పగలను, ఆసక్తి మాత్రమే. ఏంటది? నేను ఖచ్చితంగా చెప్పగలను, మనుషులు ప్రజలు దేవుడు తిరగాలి, రక్షించబడాలన్న ఆశ నాలో ఉందని చెప్పి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీలో మరి దేవుని సంబంధమైన ఆశ ఉందా లేదా ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఉందా అసలు మీలో? నేను ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు జరగాలి, నేను వాక్యం అయితే ప్రజలు మారాల్సి ఉందా? తిని పడుకుంటే చాలు అనుకుంటారా? కొంతమందికి అయితే తిండిని గురించి ఆసక్తి ఉన్నది. ఏ ఆసక్తి? తిండే ఏ చాటకే. కొంతమందికి నిద్రపోవాలని ఆసక్తి, కొంతమందికి టీవీలు చూడటం ఆసక్తి, 24 గంటలు అదే పని. ఇంకేంటి మనకి దేవుడి మీద ఆసక్తి ఉండేది? నేను మాట చెప్తా వినండి. కొన్నాళ్ళ క్రితం
ఒక భార్య నా దగ్గరికి వచ్చానా, అసలు నా మీద మా ఆయన ఏం ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న అన్నాడు. ఎందుకమ్మా ఎక్కడ తేడా వచ్చిందంటే, ఇంకొక ఆవిడ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడమ్మా అని చెప్పింది. ఏం చెప్పింది అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. అంటే ఇప్పుడు భార్య మీద ఆసక్తి తగ్గడానికి కారణం ఏంటి చెప్పండి? వేరే వాళ్ళ మీద ఆసక్తి వెలబట్టే కదా. ఈ రోజు దైవిక సంబంధమైన ఆసక్తి నీలో చచ్చిపోతుందంటే కాకని చెప్పనా, నీకు దేవుని మీద కాక వేటి మీద ఆసక్తి ఉందో అవన్నీ కూడా నీకు దేవుని మీద ఆసక్తి చచ్చిపోవడానికి కారణం అన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నా, సెల్ ఫోన్ ఈ రోజు నీ జీవితంలో దేవుని మీద ఆసక్తిని చంపేస్తుంది. నీకు ఏం చంపిద్ది? కావాలంటే మీరు పరీక్షించుకోండి. ఒక రోజు ఉపవాసం బాగా ప్రార్థన చేయండి, మీలో ఆత్మ రగిలిద్దో. రెండో రోజు ఫోన్ నొక్కండి, రోజంతా తెలిసిపోద్ది మీకు వేరియేషన్. ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని గురించిన ఆసక్తి నీలో చచ్చిపోతుందంటే కారణం సెల్ ఫోన్. దేవుని గురించిన ఆసక్తి చచ్చిపోతుందని నీలో సినిమాలు, దేవుని గురించిన ఆసక్తి చచ్చిపోతుందని నీరు ఏంటో తెలిసిన కారణం, మీరు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేది ఏదైనా. ఖచ్చితంగా ఈ రోజు మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకో తెలుసా, ఆసక్తి లేని వాడు దేవుని కార్యాలు అనుభవించడానికి అనర్హుడు. అద్భుతాలు జరగాలన్నా దేని వల్ల తెలుసా? ఆసక్తి వల్ల జరుగుతాయి. దేని వల్ల జరుగుతాయి? అందుకే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఖండితంగా ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12:11 త్వరగా కదా. రోమిలకు రాసిన పత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక తీవ్రత కలవాలి, ప్రభువును సేవించుడి. అంటే దేవుని సేవిస్తారు. చాలా మంది ఎలా సేవిస్తారు తెలుసా? మరేవా మా ప్రభువా నీకు వందనాలయ్యా. హృదయం నుంచి ప్రార్థన రాదు చాలా మందికి. ఎక్కడి నుంచి రాదు? ఎందుకు హృదయం నుండి ప్రార్థన రాదో తెలుసా? ఆసక్తి లేదు నీకు లోపల. కొంతమంది చేస్తారు ప్రార్థన, కానీ ఫీలింగ్స్ రావు లోపల నుంచి. డమ్మీ ప్రేయర్స్ అన్నమాట. ఏ ప్రార్థన? డమ్మీ ప్రార్థన. ఎప్పుడూ నేను మాట చెబుతా వినండి. మీరు ఏదైనా గొడవాడుతున్నారు అనుకోండి, లోపల నుంచి ఉద్రేకం వస్తే గొడవాడతారా? జనరల్ గొడవాడతారా? నవ్వుతా ఎవరన్నా దొరపోతా పంది ఇక్కడ తిడతారా? ఎవడన్నా పోయి తిట్టుకున్నారనుకో, ఫీలింగ్స్ మీలో ఫీలింగ్స్ వస్తే మీకేమైతే రేసింగ్ వస్తుంది. అవునా కాదా? ఆసక్తితో ప్రభుని సేవించాలి అంటే ఖచ్చితంగా నీలో ఏమన్నా తెలుసా? ఆసక్తి ఉండాలి. తీవ్రతతో ప్రభుని స్థుతించాలంటే, కొంతమంది స్టార్టింగ్ లో ప్రార్థన నడిపింపు ఇప్పుడు ఉండదు. స్టార్టింగ్ లో ఎంత హృదయపూర్వక ప్రార్థన చేస్తాం తెలుసా? పరలోకం అసలు ప్రార్థన చేద్దాం దిగొచ్చినట్టు ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఎట్లా తెలుసా? ప్రార్థన చెయ్యాలంటే నడిపింపు రాదు, ప్రార్థన చెయ్యాలంటే చేయబుద్ధి అవదు. ఎందుకో తెలుసా? నీలో దేవుని కన్నా ఏదో ఒక దాని మీద ఆసక్తి నీకు పెరిగింది. మీరు అనుకోవచ్చు దేవుడిని నాకు ఇష్టమన్నా అని. కానీ నేను మాట చెప్పిన, మీరు ఎంతసేపు వాక్యాన్ని చదువుతున్నారో, ఎంతసేపు వాక్యాన్ని వింటున్నారో, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారో సార్ పరిశీలన చేసుకోండి. నేనైతే కొన్నిసార్లు అనుకున్నాను స్టార్టింగ్ లో, ఏంటో తెలుసా? ఈ ఫోన్ ని తీసుకెళ్లి పక్కన పడేసి, మామూలుగా డబ్బా ఫోన్ ఉంటది కదా, ₹1000 చిన్న చిన్న ఫోన్, అవి వాడుకోవాలనిపించేది నాకు. ఎందుకంటే ఎక్కువ ఫోన్ తో స్పెండ్ చేసేవాళ్ళని. ఇప్పుడు కాదు, ఫోన్ కొన్న కొత్తలో. అప్పుడు ఇంకా సేవకి రాలేదు పూర్తిగా. అంటే జస్ట్ ఏదో ఒక వాకింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళేవాడు అనమాట. ఎందుకంటే ఎక్కువ ఖాళీ ఉంటే గేమ్ ఆడేవాడు ఫోన్ లో. ఏం ఆడేవాడిని మీకు ఒక విషయం తెలుసా? మన హాస్పిటల్కి వెళ్ళాను నేను. మా చిన్నమ్మకి టాబ్లెట్లు తీసుకోవడానికి క్యూలో నిలబడ్డాను. ఎక్కడ నిలబడ్డాను? క్యూలో నిలబడి నేను ఏం చేశాను తెలుసా? నా ఫోన్తో బైబిల్ చదువుకున్నా. ఎక్కడ నిలబడి? పోయిసారి వాకింగ్ చదువుకోవాలి. పొద్దున్నే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. బస్సు ఎక్కాను. బస్సులో ఫుల్గా జనాలు ఉన్నారు. మరి నేను వాకింగ్ చదువుకోవాలి. ఇప్పుడు నా ఆత్మకు ఆహారం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను దిగినా చూసుకుందాం అంటే అప్పుడు సంగతి అట్టిందో తెలియదు. అప్పుడు ఏం చేసినా తెలుసా? రష్గా ఉంటే అది ఉంటది కదా, ఏంటది, లగేజ్ వేయడానికి పైన బల్ల ఉంటది కదా, బల్లకి నా ఫోన్ పెట్టుకుని చెయ్యట్లా ఆనించుకుని బైబిల్ చదువుకున్నా. ఇంచుమించు 3 అధ్యాయాలు చదువుకున్నాను. ఎందుకు వేసిన గొప్ప కోసం చదువుతున్నా నేను? నాలో ఉన్న ఆసక్తి చల్లారిపోయింది. కారణం ఏంటంటే దేవుని వాక్యం పైన కాకుండా వేరే వాటి మీద ఆసక్తి నేను కలిగి ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఏ శోధనలు ఉంటాయో, మీకు ఏ పనులు ఉంటాయో, మీకన్నా ఎక్కువ నాకు పనులు ఉంటాయి. చాలా సార్లు ప్రార్థన చేసుకోవడానికి కూడా కుదరని సందర్భాలు ఉంటాయి నాకు. కానీ నేను చెప్తున్నా, ఖచ్చితంగా నీలో దైవాసక్తి చల్లారిపోవడానికి కారణం వేరే వాటి మీద నీకు ఆసక్తి రగలదు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తారంటే, మీరు ఆసక్తి ఎందుకు మాంద్యులు కావద్దు అని చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? మరి చదవండి.
ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మాంద్యం కాక చూడండి, మాందిరు అంటే ఏంటి? మందం. ఇవాళ నాకు అన్నం తినబుద్ధి అట్లా మందంగా వంద పొట్ల అంటారు చాలా మంది. అంటే ఏంటి మందం అంటే? అంటే చేయబుద్ధి అవ్వదు, ప్రభువుని సేవించాలని మనసు ఉంటుంది కానీ చేయడానికి రాదు నోటి వారి ప్రార్థన. ఎందుకంటే నువ్వు ఆసక్తి ఎందుకు మందుడు అయిపోయావు. ఏమయ్యావు? నీ హృదయం ఏమైందో తెలుసా? మందబారిపోయింది. ఇంకో విషయం చెప్పనా, ఉపవాసం ఉండకపోవడం వల్ల కూడా మందం వచ్చింది. ఏమొస్తుంది? ఇవాళ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో ప్రభు ఆసక్తి గురించి ఎందుకు చెప్తానంటే, ఉపవాసం ఉండని వాళ్ళు ఆసక్తి చల్లారిపోయింది. జీవం కలిగిన క్రైస్తవ్యంలో మీరు బ్రతకాలంటే, జీవం కలిగిన భక్తులు మీరు బ్రతకాలంటే నేను చెప్తాను, ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? అందుకే సువార్తలో ఒక మాట ఉంది, మీరు ఒకవేళ మీ హృదయం తిండి వలన మత్తు చేత వలన మందము కాకుండా చూచుకోండి అని చెప్తాడు. అంటే తిండి వలన మన హృదయం ఏమైపోతే, మన హృదయం మందం అయితే ఆసక్తి నీకు ఎక్కడి నుంచి పుట్టిద్ది? ఎక్కడి నుంచి పుట్టిద్ది ఆసక్తి? ఎక్కడి నుంచి పుట్టిద్దా లేకపోతే మోకాళ్ళ నుంచి పుట్టిద్దా? మీ మైండ్ లో నుంచే కదా మీకు ఆసక్తి పుట్టేది. అంటే మీ హృదయం మందంగా అయిపోవడానికి కారణం ఏంటంటే మీరు ఉపవాసం ఉండకపోవడం. ఉపవాసం ఎప్పుడు మనం ఉండాలంటే ఖచ్చితంగా వారానికి ఒక్క రోజున ఉండాలి. ఇప్పుడు నేనైతే ఎప్పుడన్నా నాలో దైవికమైన శక్తి కొంచెం లోపించిందా నాకు అర్థమైతే ఉపవాసం ఖచ్చితంగా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఖచ్చితంగా మనందరూ కూడా మనుషులే, మనలో తగ్గ ఆసక్తులు. నీకు తగ్గదేమో కానీ నాకు కూడా తగ్గిపోతుంది ఒక్కోసారి. నాకే కాదు, బైబిల్లో పౌలు గారికి కూడా ఆసక్తి పోయిందంట కొన్నిసార్లు. ఎందుకో చెప్పనా? ఒక మాట చెప్తాడు పౌలు గారు, ఏంటంటే అనేకులకు ప్రకటించిన మీదట నేనే ప్రశ్న అయిపోతానేమో. అసలు ఎంత విచిత్రమైన మాట అండి అది. ఇన్ని పత్రికలు రాసి ఇంతమంది జీవితాలు మార్చి కొన్ని దేశాలు కదిలించాడు ఎవరో. అంతటి వ్యక్తి ఏమంటాడంటే నేనే ప్రశ్న అయిపోతానేమో. అసలు మనం అయితే కొద్ది ప్రార్థన చేసి తాగుతామా? నా అంత భక్తి పడి ఎవరన్నా ఉన్నాడా ఈ ఊర్లో? ఒకసారి రండి అంటాం మనం. కానీ అన్ని దేశాలను కదిలించిన వ్యక్తి, ప్రార్థన చేసిన చచ్చిపోయిన వాళ్ళ సైతం లేపిన వ్యక్తి ఏమన్నాడంటే నేను ప్రశ్న అయిపోతానేమో అన్నాడు. అని ఆయన ఏం చేస్తాడు తెలుసా? అయిపోతానేమో బాధపడతా కూర్చోదా, చేసింది ఏంటో తెలుసా? ఉపవాసాలతో ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. అందుకే అక్కడ ఉంది, నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఈ శరీరంలో బ్రతుకుతున్నాం కాబట్టి శరీర సంబంధమైన మనసు మనలో ఏర్పడి వేస్తుంది. చేసిద్దా చేయదా? మీకు చేయదేమో నాకు చేసింది. నాకు పాపం వస్తుంది, నాకు బీపీ జరుగుతూ ఉండదు బాగా. చాలా సార్లు నాలో కూడా లోకం పనిచేసింది. అప్పుడు నేనేం చేస్తుందంటే అప్పుడే ఉపవాసం ఉంటాను. ఏమంటాను? ఉపవాస ప్రార్థన వల్ల ఏమైందంటే నీ హృదయం దేవునికి అనుసంధానం చేయబడతారు. ఒకవేళ నేను చెప్తున్నా, మీలో ఎవరికైనా దేవుని సంబంధమైన ఆసక్తి తగ్గిందేమో, దేవుడి రాత్రికాల సమయంలో మీతో చెప్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? ఉపవాస ప్రార్థన నీలో ఉన్న బంధకాలను తెంచి వేస్తుంది. ఏం చేస్తుంది? ఖచ్చితంగా చెప్తున్నా, ఉపవాసం ఎవరైతే ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళలో ఆత్మ బలం ఎదుగుతుంది. వాళ్ళు లోకాన్ని జయించగలరు, పాపాన్ని జయించగలరు. ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు దేవుళ్ళు వెళ్ళి ఫలించగలరు. నీలో గనక ఆసక్తి లేకుండా, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆసక్తి విషయంలో మందంగా ఉంటే దేవునికి నువ్వు సమీపంగా రాలేవు. మాటలు వినబుద్ధి అయింది, వింటావు, కానీ విన్న మట్టిగా ఉండదు కానీ దాన్ని పాటించలేవు. కారణం ఏంటంటే నీ హృదయం మందబారిపోయింది. ఏమైంది? కొందరు ఆసక్తి ఉంటుంది కొంతమందికి, కానీ ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసా? అజ్ఞానసారంగా ఉంటది. ఎలా ఉంటది చూడండి. అందుకే మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుస్తున్నట్లుగా మీరు ప్రతి వారును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని పూతమట్టుకు కనపరచవాలని ఆపేక్షించున్నాను. కొందరి ఆసక్తి ఎలా ఉంటదంటే సగం వరకే ఉంటది. దేని వరకు ఉంటది అంటే ఫస్ట్ లో చాలా బాగా స్టార్ట్ చేస్తారు, బాగా ఉద్యోగంగా స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఏం చేస్తారు అపమ్మని పడిపోతారు. కోడి పందాల్లో కానీ కోడి ఖచ్చితంగా కానీ పడిపోతుంది చూడండి. అట్లాగే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు మనం పరీక్ష చేసుకుందాం, మన హృదయాలు ఎలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు తుదమట్టుకు కనపరచాలంట. ఎక్కడి వరకు కనపరచాలంట? ఖచ్చితంగా మీకు ఆసక్తి ఉందరైతే బైబిల్లో ఒక మాట రాసింది,
కార్య ఆరంభం కంటే కార్యాంతము వేరు. అంటే కార్య ఆరంభం వేరు. ఆరంభించినంత మాత్రాన మన భక్తి జీవితాలు స్టార్టింగ్ లో ఇదిగే ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు. అంతవరకు దాన్ని కాపాడుకోవాలి. నేను దేవుడికి ప్రార్థన చేసిందని తెలుసా, ఈ రోజు నేను బాగానే ఉన్నా, కానీ నేను ఆశీర్వదించబడేటప్పుడు, నేను అభివృద్ధి చెందేటప్పుడు నాలో అహంకారం రాకూడదు, నాలో లోపం ప్రవేశించకూడదు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉండాలని ప్రార్థన చేస్తాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఖచ్చితంగా ఎదిగే కొద్దికి నాలో అహంకారం రావచ్చు. నేను మనిషిని కాదా, నా మనసు మారదా? నేను దేవుడు కాదు, నేను మనిషినే. కానీ నేను అడిగేది ఏంటంటే, దేవుణ్ణి ఎదిగే కొద్దికి నాలో ఎక్కడ నేను ప్రారంభించానో, ఎలా నేను ప్రారంభించానో, ప్రారంభం నాలో పోకూడదు. ఏ స్థితిలో నుంచి నేను పిలువబడ్డానో ఆ స్థితిలోనే నేను ఖచ్చితంగా ఉండను. దేవుడు నన్ను తీసుకొస్తాడు పైకి. అయితే ఆ స్థితి మారినప్పుడు ఏ స్థితి నుండి వచ్చానో ఆ స్థితిని అన్నట్టు మర్చిపోకూడదు. చాలా మంది చేసే పని ఏంటి తెలుసా, ఏ స్థితిలో నుంచి వచ్చాను అసలు గుర్తుండదు. స్థితి మారిన తర్వాత భయంకరమైన అహంకారాన్ని చూపుతూ ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడు ఎంత దరిద్రం నుంచి నేను విడిపించాడో, ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నేను విడిపించాడో ఎన్నడికి నువ్వు మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు కాబట్టి కనాను పోగొట్టుకున్నారు, అవునా కదా? కనానికి వెళ్ళేవాళ్ళు మర్చిపోయారు దేవుడు చేసిన అద్భుతాలు. పొందుకుని కూడా మర్చిపోయే నిన్ను ఖచ్చితంగా చెప్తున్నాను, కనాను నువ్వు చేరుకోలేవు. నేను ఏమన్నాడు అప్పుడు, ఏమన్నాడు నాకైతే తెలియదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీలో ఆసక్తి చావకూడదు. ఏం చేయకూడదు? ఒకసారి పక్కన చెప్పండి, నాలో ఆసక్తి చావకూడదు. అయితే ఇంకో విషయం చెప్తానండి, చాలా సార్లు మనకు ఆసక్తి ఎందుకు ఉండదంటే, మనం చేసే దానికి ప్రతిఫలం ఉందా లేదా అనే ఒక అవిశ్వాసం వల్ల మళ్ళీ ఏముండదో తెలుసా, ఆసక్తి అనేది ఉండదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఇప్పుడే మనం చేసిన ప్రార్థన మనకి ఏం కనపడదు తెలుసా? ప్రతిఫలం కనపడదు. ఏం కనపడదు? దేవుడు ఒక సమయం ఇస్తాడు, ఆ సమయంలో కనపడదు. మీకు విషయం చెప్తానండి, 2014లో నేను బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు పరిశుద్ధాత్మతో నేను నింపబడినప్పుడు 2014లో నేను దేవుని ఆత్మతో నింపబడ్డాను. ఉపవాసాలండి విపరీతంగా ప్రార్థన చేసేవాడిని. ఉపవాసం ఇంచుమించుగా 3 రోజులు ఉండేవాడిని వారానికి 3 రోజులు. అంటే నేను బైబిల్ కాలేజ్ చేసిన నాళ్ళు 3 రోజులు ఉంటానే ఉన్నా ఉపవాసం. అంటే వారానికి ఎన్ని రోజులు తిన్నాను? 4 రోజులు. అంటే ఆ వారానికి 6 రోజులేనా? 7 కదా వారానికి? 7 6 వారానికి 7 రోజులు. 3 రోజులు వారానికి ఉపవాసం ఉండేవాడిని. 2 సంవత్సరాలు కూడా అలాగే ఉన్నా. ఉండి నేనేం ప్రార్థన చేశాను తెలుసా? వెళ్ళిన చోట అద్భుతాలు జరగాలి, జనాలు మారాలి, వాక్యం చెబుతుంటే మారాలి, అద్భుతాలు జరగాలి, ఇవే ప్రార్థన చేసేవాడిని. జనాలు బాగుపడాలి, అదే ఇదే. అప్పుడు నాకు కనపడిందా? ఇంచుమించు 2014 నుంచి 2016 వరకు బైబిల్ కాలేదు, అక్కడ ఏమీ లేదు. 2016 నుంచి 2019 వరకు మా భాష దగ్గర ఉన్నా, అక్కడ ఏమీ లేదు. 2020 నుంచి 24 వరకు ఇప్పుడు పరిచర్య. ఈ పరిచర్యలు ఎన్నో అద్భుతాలు చూసా, స్వస్థతలు చూసా, దెయ్యాలను పడతాను చూశాను, ప్రవచించగలుగుతున్నాను. వీటన్నిటికీ కారణం నేనైతే ఒకసారి అనుకుంటా, ఈ రోజు నేను చేసే భక్తి కాదు, ఒకనాడు నేను చేసిన భక్తి అని. ఖచ్చితంగా ఎందుకు చెప్తానంటే, మనం చేసిన ప్రార్థన కానీ, మనం చేసేది ఏదైనా సరే, మంచి అయినా సరే, ఒక రోజు ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం చేసింది ఎన్నడూ వ్యర్థం కాదు. తగిన సమయంలో దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అది నమ్మాలి మనం. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 15:58 ఒకసారి 58. చూడండి, ఇక్కడ ఏం చెప్తాడంటే, విశ్వాసంలో ఏముండాలంటే మనం నిలకడగా ఉండాలి, అప్పుడు ఆసక్తి మనలో ఉంటుంది. తర్వాత చూడండి, చూడండి, ఈ రోజు మనలో చాలా మందికి ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేసి విశ్వాసం చాలా మంది. కానీ నేను మాట చెప్పనా, మనం చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళిద్ది. ఒక రోజు ఖచ్చితంగా మనకి జవాబు వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, మనకి ఇప్పుడు ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకంటే మనుషుల మెంటాలిటీ ఏంటంటే, ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్ళం కదా మనం. ఏ ఫుడ్? దేవుడు ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ పెట్టండి. ఇప్పుడు నేను మాట చెప్తాను, మీ పిల్లలకు బాగా ఆకలి అవుతుంది, మీరు అన్నం పొయ్యి మీద పెట్టారు, వీడికి ఆకలి అవుతుందని ఉడకకుండా మీరు అన్నం పెడతారా? ఉడకకుండా పెడితే ఏమొచ్చింది కదా? మన పిల్లల విషయంలోని మనం ఆలస్యమైన మంచిది ఇచ్చినప్పుడు దేవుడు మనకు మంచి ఇవ్వడా? కానీ మనం ఏం చేస్తాం తెలిసి లోపు
కంగారు పడతాం, టెన్షన్ పడతాం, దేవుని తిడతాం, దేవుడి దగ్గర ఆసక్తి పడడం. అసలు మన జీవితంలో అసలు ఈ దేవుడు నాకేమి చేయడం వేస్తాం మనం. కానీ నేను మాట చెప్పనా, ఎన్నడూ కూడా దేవుడు మనం చేసే ప్రార్థన నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేయడు. నువ్వు చేసే ప్రార్థనకు ఒకరోజు ప్రతిఫలం ఉంది. నీకు నీ జీవితంలో నీకు రేపు ఏం కావాలో నీకు తెలియదు, అవునా కదా? ఇప్పుడు నేను మాట చెబుతానండి, రేపు ఏం కావాలో నీకు తెలుసా? ఇప్పుడు ఏం కావాలో కూడా మనకు తెలియదు, కానీ సమస్తము దేవుడికి తెలుసు. అందుకే ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు వెంబడే జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు నీకు నేర్పించడానికి ఆయన ఆలస్యం చేస్తాడు. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్నాడు నీకు అన్యాయం చేయడు. ఏం చేయడు? ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి నువ్వు చెయ్యాల్సిన పని ఏంటంటే ఆసక్తిని వదులుకోకూడదు. ఏం వదులుకోకూడదు? ఆసక్తిని వదులుకోకూడదు. రెండోది ఏంటంటే దేవుని యందు మన ప్రయాస వ్యర్థం కాదని మనం ఏం చేయాలి తెలుసా? ఖచ్చితంగా నమ్మాలి. ఏం చేయాలి? ఒకసారి చెప్పండి, దేవుని యందు మన ప్రయాస వ్యర్థం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాడు. విశ్వాసం స్థిరంగా ఉంటే నీలో ఆసక్తి చావదు. ఆసక్తి చావకపోతే ఏమైంది తెలుసా? అద్భుతాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? జరుగుతాయే జరగవా? ఏలియా వర్షాన్ని ఆపేశాడు, ఏలియా కరువును రప్పించాడు. దేని వల్ల చెప్పండి? ఆయనలో ఉన్న శక్తి వల్ల. యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక ఆఖరిగా చూస్తున్నాం, 5వ అధ్యాయం 17 వచనం. చూడండి, ఏలియా ఎలాంటి మనిషి అంట? ఒకసారి చెప్పండి, నాలాంటి వాడే. నేనే ఏలియా. ఏలియా నువ్వా? ఏలియా నీలాంటోడా? అంటే మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఏలియా కూడా సేమ్ ఫీలింగ్స్. అయితే చూడండి, దేంతో ప్రార్థన చేశాడంట? ఇప్పుడు ఏంటంటే ఏం చెబుతున్నారు? నీలో ఉన్న ఆసక్తి వలన అద్భుతాలు జరుగుతాయి అన్నా, ప్రార్థన వల్ల జరుగుతాయి అని చెప్పానా? ఆసక్తి. ఇప్పుడు నమ్ముతారా నమ్మరా? ఏలియా ఎలాంటివాడంట? ఏలియా స్వరూపం. ఏలియాకి బాగా డిగ్రీలు అప్పుడు ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ వీటి వల్ల అద్భుతాలు జరగల. దేని వల్ల జరిగింది తెలుసా? ఆసక్తి. దీని వల్ల ప్రజలు మారాలి, ప్రజల జీవితాలు మార్పు చెందాలి, సమాజం దేవుడిని తెలుసుకోవాలి. ఈ ఆసక్తి నీలో ఉంటే నేను చెప్పనా, అద్భుతాలు నీ ద్వారా దేవుడు భూమి మీద చేస్తాడు. అది ఏదైనా కావచ్చు, స్వస్థత, దెయ్యాలు వెళ్ళబడతావా, ఏదైనా కావచ్చు. ఎందుకంటే నీరు ఆసక్తి ఉన్నది. ఆ ఆసక్తి ఏం చేస్తుంది తెలుసా? నీకు కావాల్సిన సామర్థ్యాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది అంటే ఆసక్తి ఇవ్వదు, కానీ ఆసక్తిని చూచి దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఏలియా దేంతో ప్రార్థన చేశాడు? ఈ రోజు మరి నా ప్రశ్న, మీరు దేంతో ప్రార్థన చేస్తున్నారు? కొంతమంది నిద్రమోహాలతో ప్రార్థన చేస్తారు. నిద్రమోహం ఏంటి తెలుసా? మోకాళ్ళు ఏం కానీ నిద్ర వచ్చింది. కొంతమంది ఎప్పుడు నిద్ర రాదు కానీ మోకాళ్ళు అయితే చాలు. కొంతమంది ఎంత ప్రార్థన చేస్తారు తెలుసా? చిరాకుతో ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ ప్రార్థన ఆసక్తి కలిగిందై ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ నీ ద్వారా అద్భుతాలు. చాలా సార్లు మీకు విషయం చెప్తా వినండి. చర్చికి పెందలాడండి ఎందుకు చెప్తుంది తెలుసా? నాలో నాశక్తి చల్లారిపోయింది మీరు పెందలాడు కాకపోతే. చాలా సార్లు నేను ప్రజలు చూసి అద్భుతాలు స్వస్థతలు చేయడం అన్ని ప్రార్థన చేయడం మానేశాను. దేవుణ్ణి కూడా అడగట్లేదు అసలు. నేను అద్భుతాలు చేయను, స్వస్థత జరిగించిన. ఎందుకో తెలుసా? నాలో నాశక్తి చల్లారిపోయింది. ఇప్పుడు కాదు, కొన్నాళ్ళ క్రితం. ఎందుకంటే మీరు సమయాన్ని పాటించినప్పుడు జరిగే క్రమమైన చెబుతావేనండి. నేను ప్రార్థన కోరక దేవుడు అభిషేకం ఇక్కడికి వస్తాను, మీరు సమయానికి రావాలి. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా నాలో ఉన్న ఆసక్తి, అంటే మీ గురించి నా ఆసక్తి తగ్గినప్పుడు ఏమైతే తెలుసా? మీకు అక్కడ దేవుడి కార్యం అవసరమైనప్పుడు కూడా అది జరగదు. అదే మీరు ఆసక్తి కలిగి వచ్చారనుకో, మీ ఆసక్తిని బట్టి, నాలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే తన కార్యాన్ని జరిగిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, దీంట్లో డౌటే లేదు. మీకు ఆసక్తి లేకపోతే దేవుడి కార్యం మీరు పొందుకోలేరు. మీరు ఆసక్తితో మందిరానికి రాకపోతే నేను ప్రార్థన చేసినా కూడా, అంటే నాలో ఆసక్తి ఉండదు. ఆసక్తి ఏముండదు చెప్పండి? ఇప్పుడు మీరు క్రమం నడుచుకున్నారనుకోండి, నాకు మీ పట్ల ఆసక్తి ఉండదు. ఏమని మన ఒకసారి ఫాస్ట్ గా చెప్తున్నాను నా గురించి. మీరు మీ మందిరంలో ఆసక్తిని లేకుండా చేస్తున్నారు, ఇక్కడ నుంచి మార్చుకుని ఆసక్తిని కుమ్మరించండి చెప్పాడు. నాకు ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే మీ హృదయాన్ని కుమ్మరించడం ఆపేశారు. ఎక్కడ? ఈ ఊర్లో. మరలా మీరు ఆసక్తితో చేయండి, మీరు ఆసక్తితో చేయకపోతే అక్కడ ప్రజలు దీవించబడాలని చెప్పాడు. అందుకే చాలా ఉపవాస ప్రార్థన, అది సమయం లేదు. రెండోది సమయం కుదరకి నేను ఉపవాస ప్రార్థన ఆపేశాను. శుక్రవారం ప్రార్థన ఆగిపోయింది, అన్ని ఆగిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆదివారం ఒకటే జరుగుతుంది.
అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఆసక్తి ఈ విషయంలో లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు దీవించబడరు. అక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వదించబడాలని మీరు ఏం చేయాలంటే మీ హృదయాన్ని పూర్తిగా కుమ్మరించండి అని చెప్పాడు. అప్పటి నుంచి నేను మరలా ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేయడం, అప్పుడే ప్రభాకర్ గారు పాస్టర్ గారితో మీటింగ్ పెట్టడం అలా జరిగింది అన్నమాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీకు దేవుని సంబంధమైన ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు, దైవజనుడి ద్వారా కూడా. కొంతమంది చూస్తే నాకు అసలు అద్భుతాల గురించి ప్రార్థన చేయబుద్ది కాదు. ఎందుకో చెప్పనా, పొందుకుంటారు కానీ విశ్వాసం ఏముంచరు. ఇట్లా అన్నది ఏమనుకుందో చెప్పండి, చేయబుద్ధి అవుతారు. కొంతమంది చావు బతుకు నుంచి బాగుపోయినా బతికిన దాకా దేవుడు అంటారు, బతికిన తర్వాత ఇంకా అట్లా చూస్తే ఆసక్తి ఉండిద్దా? కానీ సైతాన్ గారి ప్రణాళిక ఏంటో తెలుసా? నీలో ఉన్న ఆసక్తిని చంపేయడం అని ప్రణాళిక. ఏంటది? దేవుడు నాకు సేవకు రాకుండా పాఠాలు నేర్పించాడు. ఏంటంటే దుర్జనులను చూసి మచ్చలు పడద్దు అని నేర్పించాడు. దేని చూసి? నేను అనుకుంటున్నాను దుర్జను చూసి మచ్చలు పడేది ఏంటి అనుకునేవాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన ప్రజల వైపు మనం చూసినప్పుడు ఏమైందంటే, మంచిగా మనం బ్రతుకుతుంటే, ఇప్పుడు మీరు యథార్థంగా బ్రతుకుతున్నారు, మీ పక్కోటి సరిగ్గా లేడు, మీకన్నాడు పరిస్థితి బాగుందనుకో, మీకు ఏముంటుందో చెప్పండి? ఆహా, నేను అంత కష్టాలు పడతాను యథార్థంగా ఉండి, నేను ఎంత ధన్యుని అనుకుంటారా? జనరల్ గా ఒరే ఎంత బతుకుతున్నా వాడు బాగుంటున్నాడు, వాడు సరిగ్గా లేకపోయినా అనుకుంటాం. అవునా కదా? అంటే మనకు దుర్జనం చేసినప్పుడు కొన్నిసార్లు ఏం కలుగుతుంది అంటే, మనలో కొన్ని ఆసక్తిని చంపేసే ఆలోచనలు కలుగుతాయి. కానీ నేను చెప్పనా, నీలో దైవిక సంబంధమైన ఆసక్తిని చంపడానికి ఎప్పుడు కూడా అపవాది ప్రణాళిక చేసుకున్నట్టాడు. ఒకసారి చెప్పండి, నాలో దేవుని మీద ఆసక్తిని చంపడానికి అపవాది ఎప్పుడు చూస్తా ఉంటాడు. అప్పుడు ఆడు ఏం చేస్తాడు తెలుసా? చిన్న చోటించాడు, నువ్వు వచ్చేస్తాడు, ఇక నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవులే, మాస్టర్ గారిని పెద్ద భక్తి పరులే ఇట్లాంటివి చెప్పేసి నీలో నా ఆసక్తిని చంపేస్తాడు, నీకు చేపిందావు. ఖచ్చితంగా చెప్తున్నా, పరిస్థితులు ఏవైనా కానీ మీలో ఉన్న ఆసక్తిని మీరు చంపుకోవడానికి వీలు. అపవాదికి చోటే వద్దని అందుకే దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఏలియా ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేశాడో అప్పుడు ఏం జరిగిందంటే, ఏలియా జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రోజు నేను చెప్తున్నాను, విశ్వాసం నుండి స్థిరులుగా ఉండండి, దేవుడు ఎందు ఆసక్తిగా ఉండండి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. ఏం చేస్తాడు? నమ్ముతున్నాడు అద్భుతాలు జరిగితేనే. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరి సంగతి నాకు ఎందుకని, ఇక్కడ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆసక్తి కనుక మీకు ఉంటే మీ ద్వారా జరుగుతుంది. ఇంటి పక్కన బాగోలేదా, పాస్టర్ గారికి ఫోన్ కొట్టండి, అవసరంలా. నేను ప్రార్థన చేసిన ఆ దేవుడికి కదా, మీరు ప్రార్థన చేసిన దేవుడికి కదా. ఎవరు చేసినా ఒకటే. కానీ ఎక్కడ తేడా ఉందంటే, ప్రజల జీవితాలు మారాలి, వాళ్ళు బాగుపడాలని ఆసక్తి నీలో ఉండాలి. ఏముండాలి? సీక్రెట్ చెప్పాను కదా, ఖచ్చితంగా చెప్తున్న ఆసక్తిని కలిగి ఉండండి. ఒకవేళ మీలో ఉన్న ఆసక్తి చల్లారిపోతే పశ్చాత్తాపడండి. దేవుడు మరలా తిరిగి ఏం చేస్తాడు తెలుసా? మీలో ఉన్న ఆసక్తిని మరలా తిరిగి రేపుతాడు. ఎందుకో తెలుసా? మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరున్నారో? కోల్పోయిన సమస్తాన్ని మరలా ఆయన మీకు ఇస్తాడు. ఒకసారి పోతే తిరిగి రావాలని మీరు అనుకుంటారు, అది సైతాన్ని చెప్పే మాట. కానీ దేవుడు చెప్పేదని తెలుసా? కోల్పోయినవన్నీ నేను మరలా తిరిగి ఇస్తాను. అందుకే రాజాని సన్నిధిలోని పాటలో కోల్పోయినవన్నీ నాకు తిరిగి ఇవ్వడానికి భక్తులు చంద్ర రాశాడు కదా. మనం పాడదాం కానీ దానికి రహస్యం. కోల్పోయిన సమస్తాన్ని దేవుడు మరలా మీకు తిరిగిస్తాడు. మీలో ఉన్న ఆసక్తిని పరీక్షించుకోండి, ఖచ్చితంగా దేవుని చేత మీరు దీవించబడండి.